అంటే దేవుని పిల్లల ఒక లక్షణం ఎలా ఉంటుందంటే, ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, ప్రతి విషయంలో దేవుణ్ణి మహిమపరుస్తారు. అర్థమవుతుందండి? అంటే నువ్వు ఇది కనుక చేయలేకపోతున్నావు అంటే, కనీసం ఇది అయినా నువ్వు చేయలేకపోతున్నావు అంటే నేను ఏమన్నాను చెప్పండి? మనుషులకైతే ఒక 100 రూపాయలు కానీ ఒక 1000 రూపాయలు సహాయం చేస్తే ఏమంటాం తెలుసా? ఏమని చెప్తాం చెప్పండి? దేవుడిలాగా వచ్చి, అంటే ఒక 100 రూపాయల కోసం, ఒక 1000 రూపాయల కోసం మనిషిని ఏం చేసేసావు నువ్వు? దేవుడు చేసేసావు కదా. మరి దేవుడు నీకు ఎన్ని ఇచ్చాడు చెప్పండి? ఎన్ని పువ్వులు ఇచ్చాడు, ఎన్ని కాయలు ఇచ్చాడు, ఎన్ని రకమైనటువంటి ఆహారాన్ని ఇచ్చాడు, నీకు బ్రతుకు ఇచ్చాడు, నీకు జీవితం ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, పుట్టిన వెంటనే తల్లి పాలిచ్చాడు. మరి అలాంటి దేవుణ్ణి నువ్వు